బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా పైడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరులు ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించిన పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో గాల్లో 10 రౌండ్లు కాల్పులు జరిపారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. డీఎస్పీ రఘుచందర్ తలకు గాయమైంది. జగిత్యాల జిల్లా పైడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరులంతా కూడా ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులపై వాళ్లంతా రాళ్లు రువ్వడంతో పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించిన పోలీసులు అక్కడే రబ్బర్ బుల్లెట్లతో గాల్లో 10 రౌండ్లైతే కాల్పులు జరిపారు. అయితే రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు కొన్ని ధ్వంసమయ్యాయి. ఇటు డీఎస్పీ రఘుచందర్ తలకి కూడా గాయమైనట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ చూసుకోవచ్చు. ఇవాళ్టితో సర్పంచ్ ఎన్నికలైతే ముగిశాయి. ఇవాళ జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రస్తుతం ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఇటు పోలీస్ అధికారి పరిస్థితి ఎలా ఉంది? ప్రసన్న, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మూడో విడత సర్పంచ్ ఓట్ల లెక్కింపు లోపల అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటు బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అయితే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఓటమిని అంగీకరించి సంతకం చేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భం లోపల తనకు మరొక బ్యాలెట్ బాక్స్ కనబడ్డదని చెప్పి ఆ ఓట్లు లెక్కించకుండానే తనను ఓడిపోయాయంటూ సంతకం తీసుకున్నారు అని చెప్పి బయటకు వచ్చినటువంటి అభ్యర్థి మళ్ళీ అక్కడికి వచ్చి వారికి బయట ఉన్న తన అనుచరులకు చెప్పడంతో అనుచరులందరూ కూడా మళ్ళీ రీకౌంటింగ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేశారు. కానీ అప్పటికే కౌంటింగ్ ప్రక్రియ పూర్తిపోయింది. తను ఓడిపోయానని చెప్పి ఒప్పుకున్నాడు అభ్యర్థి అని. ఆ ఓడిపోయినట్టు సంతకం కూడా తీసుకున్నామని చెప్పి ఎన్నికల అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే అక్కడ పైడిపల్లి లోపల పోలింగ్ కేంద్రం ఎదుట తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున కూడా బైఠాయించి ఆందోళన చేసేటువంటి సమయం లోపల ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఉద్రిక్త పరిస్థితులు చేదాడిపోకముందు అక్కడ పోలీసులు మోహరించినటువంటి పోలీసులపైకి గ్రామస్తులు, ఓడిపోయిన అభ్యర్థి యొక్క అనుచరులు అందరూ కూడా దాడికి యత్నించడంతో డిఎస్పీ రఘుచందర్ పైన కొంతమంది ఆందోళనకారులు దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే డిఎస్పీతో పాటుగా పోలీసు వాహనాల పైన కూడా దాడి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు గాల్లోకి ఇటు కాల్పులు కూడా జరపడం కూడా జరిగింది. తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నటువంటి నేపథ్యం లోపల గాల్లోకి కాల్పులు జరపడంతో వాళ్ళందరూ కూడా చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ సంఘటన నేపథ్యం లోపల కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అయితే తాను బయటకు వచ్చేటువంటి సందర్భం లోపల మరొక బ్యాలెట్ బాక్స్ లోపల ఉన్నటువంటి ఓట్లు లెక్కించలేదు. తను బయటకు వచ్చేటువంటి సందర్భం లోపల ఆ ఓట్ల లెక్కింపు కానీ ఆ బ్యాలెట్ బాక్స్ కనబడింది అని చెప్పి చెప్పడంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అభ్యర్థి ఓడిపోయినట్టు సంతకం చేశాడు అని చెప్పి అయితే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కావాలనుకునే బయటకు వచ్చిన తర్వాత ఇటు ఆందోళనకు దిగాడని చెప్పి అయితే ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికైతే రాత్రి సమయం లోపల ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. చేయి దాటిపోకుండా పోలీసులు గాల్లోకి రౌండ్లు జరిపినటువంటి నేపథ్యం లోపల గ్రామం లోపల కొద్దిసేపు అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల జిల్లా పైడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులపై వాళ్లంతా రాళ్లు రువ్వడంతో అక్కడ పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించారు పోలీసులు. రబ్బర్ బుల్లెట్లతో గాల్లో 10 రౌండ్లు కాల్పులు జరిపారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇటు డీఎస్పీ రఘుచందర్ తలకు గాయమైంది.